హలో అండి, అందరూ బాగున్నారు అని అనుకుంటూ వీడియో స్టార్ట్ చేసేస్తున్నాను. మనం ప్రెగ్నెంట్గా ఉండేటప్పుడు తీసుకున్న డైట్ ఏదైతే ఉందో అది ఖచ్చితంగా బేబీ యొక్క బాడీ అండ్ బ్రెయిన్ డెవలప్మెంట్ మీద ఇంపాక్ట్ చూపిస్తుంది. సో డెఫినెట్గా మనం ప్రెగ్నెంట్గా ఉండేటప్పుడు మంచి న్యూట్రిషనస్ ఫుడ్ అయితే తీసుకోవాలి. ఎందుకంటే బేబీ కోసమే కాదు, మన కోసం కూడా. నేను ప్రెగ్నెంట్గా ఉండేటప్పుడు కొన్ని ఫుడ్స్ తినకూడదని తెలిసి కూడా నేను తినేసాను. లైక్ ఎలా అంటే ఏమవుతుందిలే కొంచెం తింటే అన్న దాంతో తినేసాను అనమాట. దానివల్ల నాకు జెస్టేషనల్ డయాబెటీస్ రావడానికి ఆ ఫుడ్స్ బాగా హెల్ప్ చేశాయి. నాకు ప్రెగ్నెన్సీలో జెస్టేషనల్ డయాబెటీస్ వచ్చిందనమాట. యూజువల్గా జెస్టేషనల్ డయాబెటీస్ ప్రెగ్నెన్సీలో వచ్చి ప్రెగ్నెన్సీలో ఎండ్లో పోతుంది. బట్ దాన్ని మనమైతే కంట్రోల్ చేయాలి. కంట్రోల్ చేయకపోతే మన మీద అండ్ మన బేబీ మీద కూడా ఇంపాక్ట్ చూపిస్తుంది అనమాట. ముందు తీసుకోవాల్సిన ఫుడ్స్ ఏంటో అన్నది మనం మాట్లాడేసుకుందాము. యూజువల్గా ఫస్ట్ 3 months చాలా మందికి ఏంటి కళ్ళు తిరగడము, వామిటింగ్స్ ఇవన్నీ ఉంటాయి కదా. మ్యాక్సిమం ఉంటుంది ఒక 70% పీపుల్కి. సో యూజువల్గా అలాంటప్పుడు బ్లాండ్ ఫుడ్స్ లైక్ ఇడ్లీ, చపాతీ ఇలాంటివి తీసుకున్నాం అనుకోండి, ఇంకా సాల్ట్ బిస్కెట్స్ ఇవన్నీ తీసుకుంటే జనరల్గా ఈ వామిటింగ్స్ ఇవన్నీ కంట్రోల్ అవుతాయి అనమాట. వామిటింగ్స్ ఎక్కువ ఉండడం వల్ల జనరల్గా మనం డిహైడ్రేట్ అయిపోతాం కదా. సో నాకు అలాగే ఉండేదన్నమాట. సో నేను దానికోసమని ఎప్పుడు ఖచ్చితంగా డేలో 2 liters ఆఫ్ వాటర్ తాగేదాన్ని, కోకోనట్ వాటర్ తాగేదాన్ని, బటర్ మిల్క్ తీసుకునేదాన్ని. అండ్ మీకు మరీ ఇంకా ఎక్కువ వామిటింగ్స్ ఉన్నాయనుకోండి, మీ గైనకాలజిస్ట్ మీకేమో మెడిసిన్ కూడా సజెస్ట్ చేస్తారు. మనకి ప్రెగ్నెన్సీలో జనరల్గా కన్నా ఎక్కువ కాల్షియం రిక్వైర్మెంట్ ఉంటుంది మన బాడీకి. సో అందుకే మిల్క్ ఖచ్చితంగా తాగాలి. నేను డేకి 1 time ఖచ్చితంగా మిల్క్ తాగేదాన్ని. అండ్ ప్రోటీన్ ఇంటేక్ కూడా చాలా ఇంపార్టెంట్ ప్రెగ్నెన్సీలో జనరల్గా కన్నా. ఎగ్స్, మీట్ ఇవన్నీ బాగా తినేదాన్ని. ఒకవేళ మీరు వెజిటేరియన్స్ అయితే మీరు పన్నీరు, రాజ్మా ఇవన్నీ తీసుకుంటే బెటర్ ప్రోటీన్ ఇంటేక్ కోసం. నాకైతే టీ బాగా అలవాటండి, అంటే బిఫోర్ ప్రెగ్నెంట్ అవ్వకముందు. ఇప్పుడు కూడా అలవాటే. బట్ ప్రెగ్నెన్సీలో ఏంటంటే నేను ఫస్ట్ డాక్టర్ని అడిగిన ఒక క్వశ్చన్ ఏంటి అంటే రిగార్డింగ్ ఫుడ్ అడిగినప్పుడు టీ తాగొచ్చా అని. నాకైతే మా గైనకాలజిస్ట్ ఏం చెప్పారు అంటే తాగొచ్చు, మరి ఎక్కువ కాదు, ఒక రోజులో ఇంత కొంచెం తాగొచ్చు అని చెప్పారు. బట్ నేనే ఇంటెన్షనల్గా ఎందుకులే టీ తాగడము, కెఫెయిన్ కదా ఎంతైనా, తక్కువ పర్సెంటేజ్ అయినా కెఫెయిన్ ఉంటుంది కదా, సో ఎందుకులే అని చెప్పేసి నేనైతే ఇంటెన్షనల్గా ప్రెగ్నెన్సీ మొత్తంలో టీ తీసుకోలేదు, పాలైతే తాగాను. అండ్ ఇంకా ఫిషెస్ సంగతికి వస్తే నేను ఫిషెస్లో షెల్ ఫిష్ అయితే అస్సలు తినలేదు. లైక్ రొయ్యలును పీతలు ఉంటాయి కదా, అవి అస్సలు తినలేదు. చేపల్లో కూడా చిన్న చేపలు అయితే తీసుకోలేదు. పెద్ద చేపలు ఉంటాయి కదా, వంజరం, కోనం, అవే తిన్నాను. ఎందుకో మీకు చెప్తాను. జనరల్గా ఈ చిన్న చేపల్లో ఏంటి అంటే ఈ మెర్క్యూరీ ఎక్కువ ఉంటుంది అనమాట. అది కనుక మనం తీసుకున్నాం అనుకోండి, మన బేబీ యొక్క నర్వస్ సిస్టమ్ మీద ఇంపాక్ట్ చూపిస్తుంది అనమాట. చెరువు చేపలు కూడా అంతే. సో అందుకే ప్రెగ్నెన్సీలో నేను చెరువు చేపలను కూడా కంప్లీట్గా అవాయిడ్ చేసేసాను. అండ్ మనం ప్రోటీన్ ఎక్కువ తీసుకోవడం ఇంపార్టెంట్ అని చెప్పాను కదా ఇందాక. మనం ప్రోటీన్ ఎంత తీసుకున్నా పర్వాలేదు, అది గుడ్ ఫ్యాటే. బట్ మనం ఎప్పుడైతే ప్రోటీన్ని కార్బ్స్తో ఎక్కువ మిక్స్ చేసి లైక్ రైస్తో మిక్స్ చేసి ఎక్కువ తినేసామనుకోండి, అప్పుడు ఈజీగా వెయిట్ పెరిగిపోతాం. అండ్ ఇంకొకటి ఇంపార్టెంట్ విషయం ఏంటి అంటే మన బాడీ గురించి మనకే బాగా తెలుస్తుంది అందరికన్నా కన్నా. మనం ఓవర్ వెయిట్ ఉన్నామా లేకపోతే ఎలా అన్నది చెక్ చేసుకోకపోయినా మనకు ఒక ఫీల్ తెలుస్తుంది కదా. సో దాన్ని బట్టి మీకు మీరే అనలైజ్ చేసుకోండి. మీరు ఓవర్ వెయిట్ ఉన్నారని మీకు అనిపించినా, అంటే వెయిట్లో కనిపించకపోయినా మీకు బాడీ హెవీగా అనిపించినా, ప్రెగ్నెన్సీలో డెఫినెట్గా మీరు కార్బ్స్ని తగ్గించండి. లైక్ రైస్, చపాతీ ఇవి తగ్గించి వెజిటేబుల్స్ ఎక్కువ తీసుకోండి. నెక్స్ట్, ప్రెగ్నెన్సీలో మనకి వచ్చే కామన్ డౌట్ ఏంటి అంటే, ఎవరికైనా వచ్చే డౌట్ ఏంటి అంటే, మనం ప్రెగ్నెంట్ కదా, సో ఇప్పుడు ఇద్దరం కదా, సో ఇద్దరు మనుషులకు కావాల్సిన ఫుడ్ తీసుకోవాలి అన్న డౌట్ వస్తుంది కదా. యాక్చువల్గా ఏంటి అంటే ప్రెగ్నెంట్గా ఉండేటప్పుడు మనం తీసుకున్న ఫుడ్ ఏది బేబీ ఏం తీసుకోదు, బేబీ ఏం తినేదు. మన ద్వారా వాళ్ళకి బ్లడ్ సర్క్యులేట్ అవుతుంది కదా, దాని ద్వారా ఎసెన్షియల్ న్యూట్రియంట్స్ని అబ్జార్బ్ చేస్తుంది అంతే. ఫస్ట్ 3 months అస్సలు ఎలాంటి రిక్వైర్మెంట్ ఉండదు. లాస్ట్ 6 monthsలో మాత్రము మనం తినదానికన్నా ఒక 400 calories ఎక్కువ అవసరం అవుద్ది అనమాట మన బాడీకి. సో 400 calories అంటే అది పెద్ద ఇది కాదు. సో అది మనం మైండ్లో పెట్టేసుకొని ఇద్దరు మనుషులు కనుక్కొని తినేసామనుకోండి, దానివల్ల మనం ఓవర్ వెయిట్ అయిపోతాము, ఇంకా కాంప్లికేషన్స్ ఎక్కువ వచ్చేస్తాయి. 400 calories అని చాలా నెగ్లిజిబుల్. ప్రెగ్నెన్సీలో అందరం వెయిట్ గెయిన్ అవుతాము అండ్ అవ్వాలి కూడా. సో ఆన్ యావరేజ్ ఎంత పెరిగితే హెల్దీగా వెయిట్ గెయిన్ అయినా
అయినట్టు అంటే ఒక 9 to 11 kgs పెరగాలి ప్రెగ్నెన్సీలో. అది ఒక హెల్తీ వెయిట్ గెయిన్. అది కూడా ఎవ్రీ మంత్ ఆన్ యావరేజ్ 1.5 kgs అలా చెప్పుని పెరగాలి. అంతేగాని ఒకే మంత్లో 4-5 kgs పెరిగిపోవడం అలా చేయకూడదు అనమాట. ప్రెగ్నెన్సీలో ఉండేటప్పుడు అంటే అరౌండ్ 6th month ఎండ్ అనమాట, మనకి జెస్టేషనల్ డయాబెటీస్ ఉందా లేదా అని టెస్ట్ చేయడానికి డయాబెటీస్ టెస్ట్ చేస్తారు. నాకు అలానే చేశారు. అప్పుడు తెలిసింది నాకు జెస్టేషనల్ డయాబెటీస్ ఉంది అని. జనరల్గా ఈ జెస్టేషనల్ డయాబెటీస్ ఏంటి అంటే ప్రెగ్నెన్సీలో వచ్చి ప్రెగ్నెన్సీలో పోతుంది. నేను మీకు స్టార్టింగ్లో కూడా చెప్పాను కదా. కానీ యూజువల్గా ఏంటంటే తెలుసా, జెస్టేషనల్ డయాబెటీస్ ఎవరికి ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఉంటాయంటే ఇన్ జనరల్ ఏజ్ అబౌవ్ 30 అయినా, డయాబెటీస్ మన ఫ్యామిలీ హిస్టరీలో ఉన్నా, మనం కనుక ఓవర్ వెయిట్ ఉన్నా, లేక మనకి PCOS ఉన్నా, జనరల్గా ఇవి ఉంటే జెస్టేషనల్ డయాబెటీస్ రావడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయన్నమాట. అంటే ఇప్పుడు పాయింట్ ఏంటి అంటే నాకు ఇవేమీ లేవు, బట్ నాకు ఎందుకు జెస్టేషనల్ డయాబెటీస్ వచ్చింది అని నాకు నేను అనలైజ్ చేసుకుంటే నాకు అర్థమైంది ఏంటి అంటే నాకు ఎందుకు వచ్చింది అంటే హార్మోనల్ చేంజెస్ వల్ల. బట్ దానికి మాత్రం ఖచ్చితంగా సపోర్ట్ చేసింది ఏంటి అంటే నేను చేసిన తప్పు. ప్రెగ్నెంట్గా ఉండేటప్పుడు జనరల్గా ఫ్రూట్స్లో మ్యాంగో, సపోటా, గ్రేప్స్ ఇవి ఎక్కువ తినకూడదు. అంటే ఎప్పుడో ఒకసారి అంటే ఓకే ఫైన్, అది యాక్చువల్గా అప్పుడు మ్యాంగో సీజన్. ఇంకా రోజుకు ఒక మ్యాంగో చప్పు నేను తినేసాను, ఏదో పెద్ద కాంపిటీషన్ పెడుతునేటట్టు. సో అది నేను చేసిన బిగ్గెస్ట్ మిస్టేక్. స్వీట్స్ కూడా కంట్రోల్లో తినాలి. ఎప్పుడో 1-2 అంటే ఓకే ఫైన్, కానీ నేనేం చేశానంటే రోజుకొక స్వీట్ చొప్పున. ఎలాంటి స్వీట్స్ అంటే బేబీకి బాగా న్యూట్రియంట్స్ అంతదన్న ఆశతో సున్నుండ రోజుకోటి తినేదాన్ని. సున్నుండలు అయిపోయిన తర్వాత డ్రై ఫ్రూట్ లడ్డు, దాని తర్వాత కొబ్బరుండ, ఇలా కంటిన్యూస్గా తిన్నాను అనమాట. అస్సలు నాకు అప్పుడు నేను చేసిన బిగ్గెస్ట్ మిస్టేక్ ఇదే. సో ఇంకొకసారి మనకి జెస్టేషనల్ డయాబెటీస్ వచ్చాక మనం ఎవ్రీ 10 daysకి బ్లడ్ టెస్ట్ చేసుకోవాలన్నమాట కంపల్సరీగా, మన బ్లడ్ షుగర్ లెవెల్స్ కంట్రోల్లో ఉన్నాయో లేదో చూసుకోవడానికి. సో ఇంక నేను ఒకసారి జెస్టేషనల్ డయాబెటీస్ వచ్చాక నేను డైట్ మొత్తం చేంజ్ చేసేసాను. హనీ, జాగరీ, షుగర్స్ ఇవన్నీ పూర్తిగా ఆపేశాను. వెజిటేబుల్స్లో కూడా స్వీట్ పొటాటో, క్యారెట్, బీట్రూట్ ఇవన్నీ హై షుగర్ కంటెంట్ ఉన్న వెజిటేబుల్స్ కదా. సో అందుకే ఇవి కూడా నేను తినలేదు. ఆ ఫ్రూట్స్లో ఏం తినాలి అంటే యాపిల్, గోవా, పొమిగ్రెనేట్, నేను కూడా అవే తినేదాన్ని. అండ్ ఇంకా లంచ్ సంగతికి వస్తే ఓన్లీ నేను డేలో 1 మీలే రైస్ తినేదాన్ని, అది కూడా ఒక చిన్న కప్తో. ఎందుకంటే ఆబ్వియస్లీ రైస్లోనే కదా మ్యాక్సిమం షుగర్స్ అన్నీ ఉండేది. సో పూర్తిగా అవాయిడ్ చేయలేము కదా రైస్ని. సో అందుకే జస్ట్ ఒక చిన్న స్మాల్ కప్తో రైస్ తిని బాగా వెజిటేబుల్స్ అవన్నీ తినేదాన్ని. సబ్స్టిట్యూట్గా మిల్లెట్స్ కానీ ఏమైనా తీసుకుంటే ఇంకా బెటర్. కానీ మనకి జనరల్గా రైస్ తినకపోతే ఏదో ఒక లోట్లా ఉంటుంది కదా, అది కూడా ప్రెగ్నెంట్ టైంలో. సో అందుకే కొంచెం కప్తో రైస్ తినేదాన్ని అంతే. నైట్ టైం మాత్రం ఓన్లీ చపాతీ, 2 చపాతీస్, అది కూడా 7 o'clock కల్లా డిన్నర్ అయిపోయేది. ఇంకా ఎక్సర్సైజ్కి వస్తే డైలీ వాకింగ్ చేసేదాన్ని 1 hour మినిట్స్, యూజువల్గా ఒక 45 minutes చేస్తే సరిపోతుంది. సో ఇలా అంతా చేయడం వల్ల నా బ్లడ్ షుగర్ లెవెల్స్ అయితే కంట్రోల్లోకి వచ్చాయి ప్రెగ్నెన్సీ టైంలో. ఇదండి ప్రెగ్నెన్సీలో నా ఫుడ్ జర్నీ మొత్తం మీతో షేర్ చేసుకున్నాను. సో నా వీడియో మీకు నచ్చినా, కొంచెం ఉపయోగపడుతుందని అనిపించినా ఏం చేయాలో మీకు తెలుసు కదా, లైక్, కామెంట్, షేర్ చేయండి. అండ్ ఇప్పటి వరకు మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, మనం మంచి ఫ్రెండ్స్ అవుదాం. బెల్ బటన్ నొక్కితే మీకు నా నోటిఫికేషన్స్ అన్నీ వచ్చేస్తాయి. ఓకేనా, బాయ్.